కాదు కాదు అదే అది రోడ్డు మీద మార్కాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయవరం సమీపంలో పలకల క్వారీల వద్ద టిప్పర్ లారీని వేగంగా వచ్చిన హరికృష్ణ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ సురేష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సురేష్, యశ్వాతి, ఏదైతే ఇవాళ తెల్లవారుజామున మార్కాపురం దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అంటే మృతుల సంఖ్య 13కు చేరుకుందని ఇప్పుడే ప్రాథమిక సమాచారం అందింది. అయితే తెల్లవారుజామున రాయవరం సమీపంలో ఉన్న ఈ పలకల క్వారీ మెయిన్ రోడ్డు మీద ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో దాదాపు 13 మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. మరో 24 మంది ప్రయాణికులు ప్రస్తుతం చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది. దాదాపు ఈ బస్సు అంటే తెలంగాణ రాష్ట్రం నుంచి జగిత్యాల నుంచి వింజమూరు వెళ్తుంది. అంటే మార్కాపురం, కనిగిరి, సిఎస్పురం మీదుగా వింజమూరు వెళ్లాల్సిన ఈ బస్సు అంటే మరికొద్ది సేపట్లోనే తమ గమ్యస్థానానికి వెళ్తుందనగా ఈ ఘటన చోటు చేసుకుంది. అంటే పెద్ద ఎత్తున అంటే కంకర్ లారీ, హెవీ లోడ్ తోటి వస్తున్న కంకర్ లారీని ఈ బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. ఈ ప్రమాదంలో అంటే బస్సులో ఉన్న 2 డ్రైవర్లతో పాటు క్లీనర్ కూడా మృతి చెందినట్లుగా తెలుస్తుంది. వారితో పాటు అంటే మరో 10 మంది ప్రయాణికులు కూడా మృత్యువాత పడ్డారు. ఒక్కసారిగా టిప్పర్ లారీని బస్సు ఢీకొట్టడంతో ఆ డీజిల్ ట్యాంక్ నుంచి డీజిల్ లీక్ మంటలు చెలరేగినట్లుగా పోలీసులు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. ఏదైతే ఈ దుర్ఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. ప్రయాణికులు తెల్లవారుజామున కావడంతో నిద్రమత్తులో ఉన్న ప్రయాణికులు అప్రమత్తమయ్యే లోపే వారి ప్రాణాలు కూడా పూర్తిగా గాలిలో కలిసిపోయిన పరిస్థితి అయితే ఉంది. మరికొంతమంది ప్రయాణికులు మాత్రం సేఫ్ గా తప్పించుకోగలిగారు. అంటే ఇప్పటికే కొంతమంది ప్రయాణికులు అంటే బస్సులోంచి గాయాలతో బయటపడ్డ ప్రయాణికులు ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేటు హాస్పిటల్స్ కూడా ఆశ్రయించినప్పటికీ మొత్తాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించి మంచి వైద్యం అందించాలని మాత్రం చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఈ ఘటన చోటు చేసుకుందో హరికృష్ణ ట్రావెల్స్ సంబంధించిన యాజమాన్యంతో ఇప్పటికే పోలీసులు టచ్ లోకి వెళ్లారు. బస్సులో ఎవరెవరు ప్రయాణించారు, ప్రయాణికులకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. అంటే దాదాపుగా అంటే సీట్ నెంబర్లు ఆధారంగా వారి ప్రయాణికుల వివరాలను ప్రస్తుతం సేకరించే పనిలో ఉన్నారు. ఏ సీట్ నెంబర్ లో కూర్చున్న ప్రయాణికులు మృత్యువాత పడ్డారు, ఎవరికి గాయాలయ్యాయి అనేది ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారు. పూర్తి స్థాయిలో మృతదేహాలు కూడా సజీవ దహనం కావడంతో గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయి. అయితే ప్రయాణికులు మొత్తం అటు కనిగిరి, సిఎస్పురం, వింజమూరు ప్రాంతాలకు చెందిన వారు కావటంతో వారికి సంబంధించిన బంధువులు కూడా ప్రస్తుతం మార్కాపురానికి చేరుకుంటున్నారు. మరోవైపు పోలీసులు కూడా అంటే ఈ ఘటనకు కారణం ఏంటి, అసలు ఏం జరిగింది అనేది మాత్రం పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే